ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో చేరి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని ప్రియబిడ్డలారా, దేవుడు మరొక శుభదినమును మనకు అనుగ్రహించి మరికొన్ని పరలోకపు సంగతులను ధ్యానము చేయడానికి ప్రభు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాం. ప్రతి సందేశము ఒక పరలోకపు వాక్కుగా అనేకులకు దీవెనకరంగా ఉండాలి అని పరిశుద్ధాత్ముడైన దేవుడు నిలబెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఏ ఒక్కరినో ఏదో బాధపరచుటకో హెచ్చరించుటకో కాదు, కానీ అందరి క్షేమాభివృద్ధి నిమిత్తమై దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలను స్వీకరించే మనస్సు, ఆ ప్రకారముగా నడిచే హృదయము మీకున్నట్లయితే నిండారులుగా దేవుడు దీవిస్తాడు. ప్రియులారా, నిండారులుగా దీవిస్తాడు. మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, అలాంటి మనస్సును మీరు ఆయుధముగా ధరించుకొని ప్రతి సందేశము మనలో ఒక పరివర్తనను, ఒక మార్పును తీసుకొచ్చేదిగా ఉన్నట్లయితే నిజముగా భూమి మీద ధన్యులముగా తనువు చాలిస్తాము అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్న అంశభాగము ఏమిటి అనగా, దేవుని నమ్మిన వారికి మేలు కలుగుటకు దేనిని విడువకూడదు. ఇదైనా మన సందేశములో ప్రాముఖ్యమైన విషయము. దేనిని విడువకూడదో, విడువక అనే పదము ఈరోజు వాక్యములో అత్యంత విలువైనదిగా, దేవుణ్ణి నమ్ముకున్నాం ఇంకా మాకు మేలు కలగలేదే అని మీరు ఎవరైనా అనుకుంటే దేవుడు అంటున్నాడు, నేను మేలు చేస్తాను, అయితే నన్ను నమ్మిన బిడ్డలైన మీరు ఈ విషయాలలో విడువక మీరు ఉండాలి అని చెబుతూ వచ్చాడు. అవి ఏమిటో మనం ధ్యానం చేద్దాం. మూల వాక్య భాగంలోనికి వెళ్దాం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 657వ పేజీలో 32వ అధ్యాయము 40వ వచనంలో ఆయన మేలు చేయడానికి మనము విడవకుండా ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పాడు. ఒకసారి చూద్దాం. 40వ వచనం. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. చాలు ప్రియులారా, ఇశ్రాయేలులతో సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడుతూ 32వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 40వ వచనంలో, నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు, నేను మేలు చేయాలనుకుంటున్నాను వాళ్ళకు, అది నేను మానను. దేవుడు ఒక్క పర్యాయము మేలు చేయడం ప్రారంభించాడు అంటే మధ్యలో మరిచిపోయేవాడు కాదు ఆయన, లేదా ఇంకా ఎక్కువైపోయేలే మీకు దీవెనలు చాలులే అనేవాడు కూడా కాదు. ఎప్పటికీ అప్పుడు మనలను సమృద్ధి అయిన మేలులతో తృప్తిపరిచేవాడు. ఎందుకో చాలా సందేశాలు ఈ ముందు గడిచిపోయిన దినాల్లో కూడా మేలుల గురించే మనం మాట్లాడుతూ వచ్చాం. మేలు చేయటం వలన కలిగే మేలులేంటి, ఎవరికి మేలు కలుగుతుంది, ఇలాంటి విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు దేవుని నమ్మిన వారికి మేలు కలగాలి అంటే దేనిని విడవకూడదో మనం చూస్తున్నాం. ప్రభు అంటున్నాడు, నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను, వారు నన్ను విడువకుండునట్లు. ఇప్పుడు చెప్పండి, మేలు కలగాలి అంటే దేవుని నమ్మిన వారు ఏం చేయకూడదట? విడువకూడదు. దేవుని ప్రియబిడ్డలారా, ఒక వ్యక్తిని దేవుడు దీవించాలి అంటే, ఒక వ్యక్తికి దేవుడు మేలు చేయాలి అని అంటే వారు విడువకూడనివి కొన్ని ఉన్నాయి. అలాగ ఎవరెవరైతే విడువక ఉన్నారో వాళ్ళందరి జీవితాల్లో మేలు జరిగాయి. అలాంటి వ్యక్తులు మీకు చాలా మందిని చూపిస్తాను ఈరోజు. కానీ మనం ఎప్పుడెప్పుడు దేవుని విడవకూడదో,
మేలు కలగాలంటే ఏ ఏ విషయాల్లో విడవకూడదో కొన్ని విషయాలు చూద్దాం. మొదటి విషయానికి వద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. ఇదిగో 32వ వచనాన్ని మనం చదువుదాం. ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా ఆ మాట నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చేయున్నది. చాలు, నేను ఒంటరిగా లేనని ప్రభు చెప్పాడు. మనకొద్దు. ఈ మాటను ఇలాగే ఉంచి అర్థం కావడానికి దీనికి అనుసంధానమైన మాట మరొకటి చూద్దాం. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 56వ వచనాన్ని మనం చూద్దాం. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. అక్కడ ఏమన్నాడు? ముందు మీరందరూ నన్ను విడిచిపెట్టే గడియ వచ్చి ఉన్నది, అయితే నేను ఒంటరిగా ఉన్నాననుకుంటున్నారేమో మీరు. కాదు, నాతో నా తండ్రి ఉన్నాడు అని యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం చూసాం. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభుల వారి మీదకి ఒక దొమ్మిగా వచ్చి పట్టుకున్నారు. పేతురేమో వరలో ఉన్న కత్తి తీసి చెవు నరికాడు. యేసు ప్రభు అన్నాడు, పేతురు, నీ కత్తి నీ వరలో పెట్టు. నేనేం శక్తి లేనుండి అనుకుంటున్నావా? నా తండ్రిని నేను వేడుకుంటే ఇప్పుడు కూడా లక్షల వ్యూహ సైన్యము నా దగ్గరకు వస్తుంది. అయితే లేఖనము ఇలాగ నెరవేర్చబడవలసి ఉన్నది అని చెబుతూ ఉంటే ఆయన ఎప్పుడైతే పట్టుకున్నారో ఆయనకు హృదయానికి అంతరంగానికి దగ్గరగా ఉన్నటువంటి శిష్యులందరూ ఏమైపోయారు? ఆయనను విడిచిపెట్టి పారిపోయారు. సో మొదటి విషయం ప్రియులారా, కష్టాలు వచ్చాయని దేవుణ్ణి విడవకూడదు. ఈరోజు ప్రభునందు ప్రియులారా, సుఖంగా క్షేమంగా అడిగింది ప్రతిదీ దొరుకుతూ ఉంటే యేసు ప్రభుల వారు మంచి దేవుడు అనే వాళ్ళు ఉన్నారు లోకంలో. పొరపాటుగా వారు కోరినది ఏదైనా దేవుడు వారికి ఆలస్యం చేసినా లేదా అది ఆయన చిత్తములో లేకపోయినా ఆ దేవుడు ఏమవుతున్నాడు? ఇప్పుడు ఏం దేవుడబ్బా, 7 వారాలు నడిచినాం, 14 వారాలు నడిచినాం, కొన్నేళ్ల నుంచి మేము మందిరానికి వెళ్తూ ఉన్నాం, ఏం లాభం లేదు అని కష్టాలలో దేవుని విడిచిపెట్టిన వారు శిష్యులు హృదయానికి దగ్గరగా ఉన్నవారు. నీతో చావడానికైనా మేము సిద్ధమే ప్రభు అన్నారు పేతురైతే. నీతో చావడానికైనా నేను సిద్ధమే అని అన్నాడు. కానీ ఇక్కడ చూస్తే పేతురుతో, యోహానుతో, యాకోబుతో సహా అందరూ కూడా యేసు ప్రభుల వారిని విడిచిపెట్టి ఏమైపోయారు? పారిపోయారు. ఎందుకని? ఈ కష్టం మాకెందుకు అని. అవును దేవునిందు ప్రియమైన వారులారా, ఈరోజు చాలా మంది దేవుని నమ్మి కూడా కష్టాలు వచ్చినప్పుడు దేవుని ఏం చేస్తున్నారు? విడిచిపెట్టేస్తున్నారు. వద్దు మాకు దేవుడు, ఈయన నమ్మడం వల్ల కష్టాలు. ఇంకా మీకు చెప్పమంటారా? ఈ దేవుని నమ్మినటువంటి క్రైస్తవులు అనబడేవారు బహుశా మరలా ఇప్పుడు అలాంటి గవర్నమెంటే ఉంది. రాబోయే దినాలు ఎలాగుంటాయో నాకు తెలియదు. ముందు దినాల్లో జరిగిన సంఘటనలు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. పూర్వపు దినాల్లో పిల్లల సర్టిఫికెట్లలో స్కాలర్షిప్ కోసమని లేదా సీట్ల కోసమని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలాంటి కొన్ని తెగలుగా ఉన్నటువంటి వారుగా ఉండేవారు. వీళ్ళు ప్రభువుని నమ్ముకొని యేసు ప్రభుల వారి సన్నిధానంలో దేవుని ఆరాధన చేసేవాళ్ళు సర్టిఫికెట్స్ కోసమని. అది కూడా ఏంటో తెలుసా? క్యాస్ట్ సర్టిఫికెట్ కోసమని చాలా మంది తమ ఇళ్లలో ఉన్నటువంటి వాక్యాలను, ఫోటోలను అన్ని తీసి దాచిపెట్టి, ఎందుకంటే అప్పుడు ఎంఆర్ఓ ఒక ఎంక్వైరీ పంపించేవారు. ఆర్ఐ ఇంటికొచ్చి చూసేవాడు. ఆర్ఐ ఇంటికొచ్చి చూస్తే యేసు ప్రభుల వారి కూర్చున్న వాక్యం ఉన్నా లేదా యేసు ప్రభుల వారి పటాలున్నా వీళ్ళు క్రైస్తవులు అంటారు. కాబట్టి క్రైస్తవులు అంటే ఎస్సీలు కాదు, గుర్తుపెట్టుకోండి ప్రియులారా. క్రైస్తవులు అంటే ఎస్సీలు కాదు, వీళ్ళు బీసీసీ అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్. వీళ్ళు ఎస్సీ, ఎస్టీల కన్నా తెగల కన్నా గొప్పవారు అనే నామకరణం వాళ్ళకి పెట్టి
వారికి సర్టిఫికెట్లు రాకోకుండా ఉన్నప్పుడు చాలా మంది ఆదివారాల్లోనే మేము ఎంక్వైరీకి వస్తామని అంటే చాలా మంది మందిరాలకు రాకోకుండా ఏం చేశారు? దాంకున్నారు. ఇంట్లో ఉన్న వాక్యాలన్నీ దాచిపెట్టేసుకున్నారు. ఎందుకోసం? కష్టం వస్తుందని. బహుశా అప్పట్లో ఎంత వచ్చేది తెలుసా? స్కాలర్షిప్ సంవత్సరానికండి. అప్పుడు ఈ అమ్మ ఒళ్ళు, నాయన ఒళ్ళు, ఇవన్నీ ఏం ఒళ్ళు లేవు. లేకపోతే నీకు 10,000 ఇట్లాంటివి ఏమి లేవు, 50,000 లేవు. అప్పుడు వచ్చే స్కాలర్షిప్ సంవత్సరానికి మహా అంటే 250 రూపాయలు. 250 రూపాయల కోసం మేము క్రైస్తవులం, క్రీస్తును కలిగి ఉన్నాం, మేము యేసుప్రభుల వారి బిడ్డలం మేము అని ధైర్యంగా చెప్పుకోలేక యేసుప్రభుల వారిని విడిచిపెడుతూ వచ్చారు ప్రియులారా. కానీ నేను చూశానండి, ఒక కుటుంబాన్ని నేను చూశాను. నాకు తెలిసిన కుటుంబమే. ఒంగోలు పట్టణంలో ఉంటారు వాళ్ళు. భర్త చనిపోయాడు. కష్టపడి 2 కూతుర్లను బాగా చదివించుకుంది. కొడుకులు లేరు వాళ్ళకు. 2 కూతుర్లను బాగా చదివించుకుంది. ఉన్నతమైన విద్యలు చదివారు. ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది ఆ అమ్మాయికి. సో మొత్తం అందరూ వాళ్ళు అన్నారు, మేము పలానా రోజు మీ దగ్గరికి ఎంక్వైరీకి వస్తాం, మీరు షెడ్యూల్ తెగ క్యాస్ట్కు సంబంధించిన వాళ్ళు, ఎస్సీ కాబట్టి మీకే వస్తుంది ఈ ఉద్యోగం అని మొత్తం అంతా వచ్చి ఎంక్వైరీలు చేసినప్పుడు వీళ్ళు ఒక మంచి పెద్ద సంఘానికి వెళ్తారు. దాదాపు ఒక 2,500 3,000 మంది వెళ్ళే చర్చికి వెళ్తారు. వీళ్ళు అనుకున్నారు, ఎస్సీ మనం యేసుప్రభుల వారిని నమ్ముకున్నామంటే మనకు ఉద్యోగం రాదు అని చెప్పేసి మొత్తం ఇంట్లో ఉన్న వాక్యాలే, పటాలు ఉండవు వాళ్ళ దగ్గర, వాక్యాలన్నీ తీసి పక్కన దాచిపెట్టేశారు. వాళ్ళ ఇంట్లో కూర్చొని అంతా చూసి పరిశీలన చేసి ఆ చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడితే వాళ్ళందరికీ చెప్పారు, మేము ఎక్కడికి చర్చిలకు పోమని చెప్పండి మీరు అది ఇదని. మొత్తం పైన ఎంక్వైరీ చేశారు, రాసుకున్నారు, వెళ్ళిపోయారు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. రేపటి దినాన ఈ అమ్మాయి ఉద్యోగంలో చేరాలి. ఆ రాత్రి దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. అంటే నీ దేవుని కొరకు నీ కులమే గొప్పనా నీకు? అంటే ఈ ఎస్సీ అని చెబితే వచ్చే ఉద్యోగమే నీకు జీవితాంతమా? నీ భర్త చనిపోయాడు, నీ పిల్లలు ఇంతవరకు చదివినంత వరకు నేను నిన్ను పోషించలేదా? ఇక ముందు పోషించనా? మంచి ఉద్యోగం రానా? ఇలాంటి మనస్సులో ఆలోచనలు ఆమెకు పుట్టాయంట ఆ తల్లికి. వెంటనే ఇంకొక రోజులో వీళ్ళు ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి. ఆఫీస్కి వెళ్ళారు, కూతురుని పిలుచుకొని తల్లి వెళ్ళింది. అయ్యా, మేము యేసుప్రభుల వారిని నమ్ముకున్నామండి, ఇప్పుడు మేము ఎస్సీ కాదు, బీసీసీ కన్వర్టెడ్ క్రిస్టియన్ మేము. అమ్మ ఎందుకు ఇప్పుడు అవన్నీ? ఉద్యోగం ఓకే అయిపోయింది, ఎల్లుండి మీరు వచ్చి జాయిన్ అవ్వాలి, ఇప్పుడు అవన్నీ ఏం అవసరమా అని అంటే, మాకు క్రిస్టియన్గా అయితే ఉద్యోగం ఇవ్వండి, ఎస్సీగానే అయితే మాకు ఉద్యోగం వద్దన్నారు వాళ్ళు. అందరు నీకేమైనా పిచ్చి పట్టిందా, తిక్కబట్టిందా? గవర్నమెంట్ ఉద్యోగం స్టార్టింగ్లోనే 35,000 రూపాయలు శాలరీ, నీకు ఏం పిచ్చి పట్టింది నీకు అని చెప్పేసానంటే, లేదండి మేము ఆ దేవుని పేరట ఇన్ని రోజులు బ్రతికాం, ఇక ముందు కూడా బ్రతికిస్తాడు ఆయన, ఆ దేవుని విడిచిపెట్టే ప్రసక్తే లేదు, మీరు మాకు ఉద్యోగం ఇవ్వాలనుకుంటే ఈ కేటగిరీ కింద అయితే ఇవ్వండి అని కరాఖండితంగా చెప్పిందట ఆమె. వాళ్ళు అన్నారు, అలాగైతే ఇచ్చే అవకాశం లేదు, సో మేము రాస్తున్నాం, మీకు ఉద్యోగం రాదు అని వాళ్ళని పంపించేశారు. ఇంటికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు అంటే, ఎందుకమ్మా అలాగ చేశారు? సరేలే ప్రార్థనకి ఏదో వస్తున్నారు, ఇప్పుడు అదెందుకు అంత సమస్య అంటే, లేదయ్యా రాత్రి ఎందుకు నా మనస్సు నెమ్మదిగా లేదు, ఏదో కీడు జరుగుతుంది, రాబోయే దినాల్లో ఇబ్బంది అని ఎదుర్కొన్నాను, మరలా నా పిల్లలను పరీక్షలు రాయిస్తాను. ఇప్పుడు బీసీసీ కిందనే ఆ అమ్మాయిని మరలా పరీక్షలు రాయించారు. ఈసారికి ఆ అమ్మాయికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ప్రారంభంలోనే 75,000 రూపాయలు శాలరీ, బీసీసీ కిందనే ఆ అమ్మాయికి జాబ్ వచ్చింది. చాలా మంది కష్టాలు వస్తాయని ఈ రోజు కూడా ప్రియులారా దేవుని విడిచిపెడుతున్న వారు లోకంలో చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, కష్టాలు వచ్చాయని మీరు నన్ను విడిచిపెట్టమాకండి. అందుకే యేసుప్రభుల వారు యోహాను సువార్త 16:32 మర్చిపోమాకండి, మీరందరూ విడిచిపెడితే నేను ఒంటరి అనుకుంటున్నారేమో, ఎవరున్నారు నాతో? నా తండ్రి ఉన్నాడు అన్నాడు. చూడండి యేసుప్రభుల వారు, నేను ఒంటరిని కాదు, మీరంతా పారిపోయినా సరే నేను ఒంటరిని కాదు, నాతో నా ప్రభు ఉన్నాడు. అవును ప్రియులారా, ఇలాంటి పరిస్థితే దాదాపు ఒక 7-8 సంవత్సరాల క్రితం నాకు వచ్చింది. ఈ పులివెందుల పట్టణంలోనే సెంటెన్స్లోనైతేనేమి, అరబిందో స్కూల్ అయితేనేమి, మరొకటి పుష్పగిరి అనుకుంటానంటే, ఒక 3 స్కూళ్ళల్లో, ఎయిడెడ్ స్కూల్స్ అనమాట. ఎయిడెడ్ స్కూళ్ళల్లో ఈ ఎస్సీ అని రాసుకొని బాగా చదువుతున్నారని మన పిల్లలు మనం అప్లై చేసుకున్నాము అంటే కలెక్టర్ ఆఫీస్లో ఇంటర్వ్యూస్ జరుగుతాయి. కలెక్టర్ ఆఫీస్లో ఇంటర్వ్యూస్ జరిగిన తర్వాత
మనకు ఆ స్కూల్లో పుస్తకాలు, యూనిఫాము, చదువు అన్ని ఫ్రీగా చెప్పాలి ఎయిడెడ్ స్కూళ్ళల్లో. అప్పుడు నేను కూడా అప్లై చేసుకున్నాను, ఎందుకంటే ఫీజు కట్టుకునే స్థాయి నాకు లేదనమాట. అప్లై చేసుకున్నాను నేను కూడా. కలెక్టర్ ఆఫీస్కి రమ్మని ఒక నోటీస్ వస్తే వెళ్ళాను అక్కడికి. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే నా ముందు చాలా మంది ఉన్నారు. సో అందరూ ఒకరి తర్వాత ఒకరు ఎంక్వైరీలు అయిపోతున్నాయి. నేను కూడా ఆ మధ్యలో నిలబడ్డాను. ఆ కలెక్టర్ గారు చూడక ముందు ఒక ఆయన చెక్ చేస్తాడనమాట. ఆయన అన్నాడు, నీకు ఈ లైన్లో ఉన్నా కూడా రాదు అని అన్నాడు, సీట్ రాదు అన్నాడు. ఎందుకు రాదు అని అన్నాను. ఆయన అన్నాడు, ఇదిగో మీ పిల్లల పేరు మీద ఎస్సీ అని ఉంది, నీ పేరు మీద బీసీసీ అని ఉంది అని అన్నాడు. నువ్వేం చేస్తావు అన్నాడు. నేను సేవకునయ్యా అన్నాను. అంటే ఇప్పుడు నీ పిల్లల పేరు బీసీసీ అన్నా చేసుకో, లేదా నువ్వు ఎస్సీ అనే సర్టిఫికేట్ అన్నా పెట్టుకో, ఇంకా టైం ఉంది 20 రోజులు, అప్పుడే నీకు వస్తుంది అన్నాడు. అప్పుడు దాకా నాకు అర్థం కాలే, ఓహో నా పిల్లల పేరు మీద ఎస్సీ అనే సర్టిఫికేట్ వస్తుందని. అది 5వ తరగతే, మళ్ళీ పెద్ద తరగతిలేం కాదు. అయితే 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఫ్రీ ఎడ్యుకేషన్, తర్వాత కూడా ఎయిడెడ్ స్కూళ్ళలో ఫ్రీ ఎడ్యుకేషన్. అప్పుడు నేను అన్నాను, వద్దులేండి నా పిల్లల పేరు మీద నేను బీసీసీ తీసుకుంటాను. వెనక్కి వచ్చేసాను. వెనక్కి వస్తున్నప్పుడు నాకు ఎదురుగా ఒక 4 పాస్టర్లు వచ్చారు. కడప పక్కనే బుడ్డాయిపల్లి అని చెప్పేసి కొన్ని ఊర్లు ఉన్నాయి. అక్కడ నుంచి 1-2 పాస్టర్లు వచ్చారు. ఏనా ఎక్కడికి పోతున్నావు అన్నా అన్నాడు. ఇది విషయము, నేను పొరపాటు చేశాను, ఇన్ని రోజులు నేను సేవకుని, యేసుప్రభుల వారిని గురించి ప్రకటించే వ్యక్తిని, నేను బీసీసీ అని నా పిల్లలకు కూడా పెట్టుకోవాలి, వెళ్ళిపోతానంటే తిక్క ఏమన్నా. మనం ఏదో మనకు ఉంటుంది, పిల్లల భవిష్యత్తు ఎందుకు పాడు చేయడం? నువ్వే సర్టిఫికేట్ తీసుకుంటే 40 రూపాయలు చలానా కడితే మీ సేవలో ఇస్తారు కదా, ఇప్పుడు బాగా ఫ్రీగా దొరుకుతున్నాయి అని అన్నారు. లేదు, ఇంటికి వచ్చేసాను. వాళ్ళు అన్నారు, మేము అలాగే తీసుకుంటున్నాం, మా పిల్లలు చదువుతున్నారు అన్నారు. చదవనిలేండి పర్లేదని ఇంటికి వచ్చేసాను. ఇమీడియట్గా స్కూళ్ళల్లోకి వెళ్ళాను. ఫస్ట్ స్కూళ్ళల్లో బీసీసీ అని రాయిపిస్తుంటే నేను వెళ్ళిన ఫస్ట్ వెంకటప్ప స్కూల్ అని అయితేనేమి, తర్వాత నివేదిత స్కూల్ అని అయితేనే పిల్లలు చదివేటప్పుడు చెప్పారు వాళ్ళు, దయచేసి నా మాట వినండి, పిల్లలకు రేపు పొద్దున ఏ ఉద్యోగాలు రాకపోవచ్చు అంటే, ఈరోజు ఉద్యోగాలు అంతగా వచ్చేది ఎక్కడున్నాయి? ఎవరి దగ్గర సొమ్ము ఉంటే వానికి ఉద్యోగం వస్తుంది తప్ప క్యాస్ట్ పర్పస్ మీద వచ్చే ఉద్యోగాలు ఏవి లేవు, నాకు తెలుసు. నేను అన్నాను, మేము దేవుని నమ్ముకున్నాం, మా పిల్లల పేర్లు మీరు రాయడానికి ఇబ్బంది ఏంటి? దయచేసి మీరు సర్టిఫికెట్లలో బీసీసీ అని రాయండి. ఇమీడియట్గా వెళ్ళాను, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాను, చెప్పాను, అప్లై చేసుకున్నాను. ఈరోజు ప్రభునందు ప్రియులారా, ఆ రోజుల్లో ఫీజు కట్టుకోవడానికి ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి. చాలా మాటలు సార్ల దగ్గర నిలబడి తగ్గించుకో సార్ ఫీజు అని అడిగిన రోజులు ఉన్నాయి. కానీ నా దేవుడు మాత్రం ఘనమైన స్థితిలో నిలబెట్టాడు. నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, కష్టాలు వచ్చాయని దేవుని విడవబెట్టుకాకండి. యోబుకి ఎన్ని కష్టాలు వచ్చాయి? మామూలు కష్టాలు వచ్చాయి యోబుకు. ఒకే దినాన పుత్ర శోకం అండి. ఆస్తి పోతే మళ్ళా సంపాదించుకోవచ్చు, కడుపున పుట్టి ఎదిగిన బిడ్డలు కోల్పోయాడండి. అందుకే భార్య అంటుంది, ఇంకా ఏం దేవుడు అండి ఆ దేవుడు, ఇంకా ఏం దేవుడు ఆ దేవుడు. బిడ్డలు చచ్చిపోయారు అర్ధాంతరంగా, వదిలే అని అన్నారు. అందుకే యోబు ఒక మంచి మాట అంటాడు, ఇండైరెక్ట్గా అన్నప్పటికీ, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నీవు మాట్లాడగలవు. ఏంది, యేసుప్రభు వచ్చి చంపినాడు బిడ్డలను? ఎందుకు చచ్చారు ఏమన్నది ప్రక్కన పెడదాం, దేవుణ్ణి ఎందుకు దూషించడం అని అంటున్నాడు, దేవుణ్ణి ఎందుకు విడిచిపెట్టడం అంటున్నాడు. అందుకే జీవితాంతం ప్రభుతోనే ఉన్నాడు. కాబట్టి ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకున్నాడు? 2 అంతలు ప్రియులారా. ఈరోజు ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, కష్టాలు వచ్చాయని దేవుని ఏం చేయకూడదు, విడిచిపెట్టకూడదు. 2వ విషయానికి వెళ్దాం. లూకా రాసిన సువార్త, దేన్ని విడవకూడదో మనం చూస్తున్నాం. దేవుని నమ్ముకున్నటువంటి మనకు మేలు కలగాలంటే లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 37వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 37వ వచనాన్ని చూద్దాం, చాలా చక్కటి మాట. 84 సంవత్సరములు 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఎవరిమే? అన్న. హా కాదు, మీరు బాగా అక్కడ చూడాలి, ఎందుకంటే అక్కడ ఒక పేరుంది. ఎవరు? మామూలు హన్నా ఉంది. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఆ అన్నా కాదు. ఆ అన్నాకు మనం తెలుగు పదాల్లో లక్షారా రాసేటప్పుడు ఎరాలా వాహా హా ఉంటాను, ఆహా ఉంది. ఇక్కడ ఉన్న అన్న ఆలోచేటప్పుడు వచ్చిన అన్న. ఈమె భర్తతో కొంతకాలం కాపురం చేసిన తర్వాత భర్త చనిపోయాడు. బహుశా ఏ వయసులో పెళ్ళయింది అనేది మనకు తెలియదు.
కానీ బైబిల్ మాత్రం ఏం చెప్పిందంటే భర్తతో 7 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత చనిపోయాడని రాయబడింది. ఇప్పుడు ఈమె తన జీవిత కాలంలో 84 సంవత్సరాలు, ఈ మాట రాసేటప్పటికి 84 సంవత్సరాలు వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయింది. కానీ దేని విడిచిపెట్టడంలా? మందిరమును విడిచిపెట్టడంలా ప్రియులారా. రెండవది, దేవుని నమ్మిన వారికి మేలు కలగాలి అంటే మందిరాన్ని విడిచిపెట్టకూడదు ప్రియులారా. దేవాలయమును విడవక అని రాయబడింది అక్కడ. ప్రాణముండగా రక్షించబడిన తర్వాత, నేను అందుకే మరలా కూడా జ్ఞాపకం చేస్తుంటాను. కొంతమంది ఇదే మందిరంలో కొంతమంది ఏం చేస్తారో తెలుసా? బాప్తీసం ఇవ్వలేదని అలిగారు. మొత్తం పైన బాప్తీసం ఇచ్చాం, గద్దింపు తగిలిందంట, వాళ్ళ హృదయానికి బాధ అనిపించిందంట. దేని మానేశారు? దేవాలయాన్ని మానేశారు, మందిరాన్ని మానేశారు. ప్రభునందు ప్రియులారా, ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవాలయము లేదా మందిరము అనేది ఎప్పుడు మనం మాట్లాడినా ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే దేవుని మందిరానికి అంటాం. సేవకుడు గద్దిస్తే దేవుని మందిరం ఏం చేసింది? మీరు చెప్తాను మీకు. దేవుని మందిరంలో ఏమున్నాయి? చాలా ఉన్నాయి. ఒక 2-3 చెప్తాను మీకు. మొదటిది 23వ కీర్తన 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చాలు. మందిరంలో ఏమున్నాయి? కృపాక్షేమములు ఉన్నాయి. కృపాక్షేమముంది ప్రియులారా, దేవుని బిడ్డలారా. మీ ఇంట్లో క్షేమం లేకపోవడానికి, మీ ఇంట్లో దేవుని కృపకు పాత్రులు కాకపోవడానికి కారణం ఆదివారం మందిరంలో కనపడిన మీరు మరలా ఆదివారం అయితే, ఇంకా వీలైతే సాకులు వెతుక్కొని సైతం ఆదివారాన్ని మీరు దేవుని మందిరంలో కనపడడం కష్టమైపోతుంది. కనపడితే రేపు ఆదివారం కనపడతాం, రేపు ఆదివారం కనపడతామో లేదో కూడా గ్యారంటీ లేదు. చెప్పలేము ఆ రోజు మాకు ఏ పనులు ఉంటాయో, ఎవరొచ్చి పిలుస్తారో మమ్మల్ని, ఏ కార్యానికి వెళ్ళాలో మేము. ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. సొంత భార్య, సొంత భర్త కరోనా టైంలో చస్తామని తెలిసి అటు గదిలో భార్య ఇటు గదిలో భర్త ఉండి కిటికీలో నుంచి ఆ పక్కన ఉన్న భార్యకు లేదా ఆ పక్కన ఉన్న భర్తకు వలకట్టెకు గెంటె కట్టి రసం పోశారు. వీళ్ళేమని ప్రమాణాలు చేశారు తెలుసా? మరణము మనల్ని ఎడబాపు వరకు నిన్ను నేను ఎడబాపను అని. ఏంటమ్మా ఇలాగ చేసావు అని అంటే, పోతే పోయాడన్నా, నా ఆదరు బిడ్డలు పాడైపోతారన్నా. అప్పుడు రాలే బంధువులు ఎవరు, అప్పుడు రాలే రక్త సంబంధికులు ఎవరు, అప్పుడు ఎవ్వరు అందుబాటులో లేరు. ఆ రోజులో బ్రతికిన నీవు నేను ఈరోజు దేవుని మందిరాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టకూడదు. దేవుని మందిరంలో క్షేమం ఉంది ప్రియులారా, కృపాక్షేమం ఉంది. అందుకే కీర్తనాకారుడు అన్నాడు, నేను బ్రతుకు దినములన్నీ అన్నాడు. దావీదు అంతగా దీవించబడ్డానికి కారణం ఏంటంటే, దావీదు తరతరాలు దీవించబడ్డానికి కారణం ఏంటంటే, దావీదు ఒక బీజం వేశాడు మందిరం గురించి. ఆ బీజం తన పిల్లలకు కూడా నేర్పించుకుంటూ వచ్చాడు. అందుకే మీరు చూడండి, మందిరమును ప్రేమించిన దావీదు, మందిరమును ప్రేమించిన సొలొమోను, తర్వాత మందిరమును ప్రేమించినటువంటి హిజ్కియా, వీరందరూ గొప్ప ధన సంపన్నులుగా ఉన్నారండి బైబిల్లో. మరలా సొలొమోను కుమారుడైన రెహబాము లేడు, లేదా తర్వాత వచ్చినటువంటి తెగల వాళ్ళు లేరు. నాకు తెలిసి అత్యంత ధన సంపన్నులుగా ఉన్నవాళ్ళు ముగ్గురే. ఆ ముగ్గురులో మొదటిది దావీదు, రెండవది సొలొమోను, మూడవది హిజ్కియా. హిజ్కియా ఆస్తిని గురించి రాయబడింది. అతని ఆస్తి, ఐశ్వర్యం, అతని ఆరోగ్యం, అతని ఆనందం ఎక్కడొచ్చాయంటే, యవ్వన ప్రాయంలో రాజు అవుతాడండి. రాజు కాగానే మొట్టమొదటి ఆలోచించింది ఏంటంటే, దేవాలయాన్ని తెరచి శుభ్రపరిచి దేవాలయంలో చేరి స్తుతించడానికి యాజకులను గాయకులను ఏర్పరిచి దేవుని సేవ నిత్యం జరగాల్సిందే అని ఆజ్ఞ జారీ చేసిన వాడు. అందరూ మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు, కానీ హిజ్కియా నిర్లక్ష్యం చేయలే, సొలొమోను నిర్లక్ష్యం చేయలే, దావీదు నిర్లక్ష్యం చేయలే. కృపాక్షేమములు. దేవుని ప్రియులారా, మందిరంలోనే ఉందండి క్షేమం. మందిరంలో అంటే మీకు ముళ్ళ కంప మీద కూర్చున్నట్టు ఉంటా ఉంది చాలా మందికి. మందిరంలో క్షేమం ఉంది.
మందిరంలో ఎలాంటి క్షేమము, ఎందుకు క్షేమం ఉందో తెలుసా? కీర్తనల గ్రంథం 18వ కీర్తన 6వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. నా శ్రమలో నేను యెహోవాకు ఎంత మొరపెట్టి మంచి మాట మాట్లాడుతున్నాడో చూడండి దావీదు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, నా దేవునికి ప్రార్థన చేసి నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆయన తన మందిరములో అనగా ఆలయములో ఆలకించి నా ప్రార్థన నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని నా చేరి మొర ఆయన సన్నిధిన చేరి ఆయన చెవులో జొచ్చెను. ఆయన చెవుల జొచ్చెను. చాలు ప్రియులారా. ఎక్కడంట, ఎక్కడ ప్రార్థన చేశాడంట? ఆయన దేవుని ఆలయంలో ప్రార్థన చేశాడంట. ఎప్పుడైనా మీరు దేవుని ఆలయంలో వచ్చి ప్రార్థన చేస్తున్నారు? మధ్యలో చాలా బిజీ షెడ్యూల్ అండి. నేను అడుగుతున్నాను, మందిర నిర్లక్ష్యం చేసే వాళ్ళకు ఒక రోజు రొట్టె తొనక దొరకదు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా. రొట్టె తొనక అంటే ఆహారం కరువు. ఇప్పుడు వయసు బాగానే ఉంది. మొన్నటిదిన ఒక డాక్టర్ ఒక మాట అనింది, మనసులో ఒక ఆలోచన పుట్టింది ప్రియులారా. ఆ రోజే ఏమని మాట్లాడింది అని అంటే, మన వయస్సు బాగా ఉండి మన కాళ్ళు చేతులు అల్లాడుతూ 10 రూపాయలు సంపాదించేంత వరకంట మన పిల్లలు, మన చుట్టూ ఉన్న వాళ్ళ అందరూ భయపడతారంట మనకు. కానీ ఎప్పుడైతే మన కాలు చేయి సరిగా ఆడక కొంచెము మెత్తపడతామో, మన దగ్గర లక్షల ఆస్తి ఉన్నా కూడా మనకు భయపడేవాడెవడు ఉండడు. గుర్తుపెట్టుకోండి. అప్పుడు భయపడి గౌరవించాలి అంటే ఇప్పుడు దేవుణ్ణి గౌరవించి, ఇప్పుడు దేవునికి భయపడి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ప్రేమించే మనసు నీకుంటే అప్పుడు దేవుడు వాళ్ళందరినీ నడిపిస్తాడు నీ దగ్గరికి. దేవుని మందిరంలో కృపాక్షేమం ఉంది. దేవుని మందిరంలో ప్రార్థన ఆలకిస్తాడు ప్రియులారా. ఈరోజు ఈ దీన సేవకుడు ధైర్యంగా చెప్పగలడు, ఈరోజు ఇలాంటి నెమ్మదికరమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి నాకెవ్వరూ సహాయం కాదు, కానీ దేవుని మందిరంలో చేసిన ప్రార్థనలు ఏవి వ్యర్థంగా పోలేదండి. ఏ ప్రార్థన. అందుకే నేను ఎక్కడన్నా వెళ్తానండి, ఎక్కడెక్కడన్నా వేరే ప్రాంతాలకు వెళ్తాను, వేరే చోట్లకు మందిరాలకు కూడా వెళ్తాను. అంటే వెళ్ళే సందర్భంలో వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు, అన్న మీరు స్పీకర్ అన్నా, కాబట్టి అందరు వచ్చిన తర్వాత మీరు హుందాగా కోట వేసుకొని వస్తే అది గ్రాండ్ అన్న అంటారు. నేను అంటాను, మందిరానికి గ్రాండ్ కాదు కావాల్సింది, మీటింగ్లో గ్రాండ్ అని ఒప్పుకుంటా, మీటింగ్లోకి ఆలస్యంగా రా అంటే ఒప్పుకుంటా, మందిరంలోకి మాత్రం నేను ఎప్పుడు ఆలస్యంగా వెళ్ళను. ఎవరు వచ్చినా రాకపోయినా వెళ్ళి మొదటి 2 లైన్లలో కూర్చోంటా ప్రియులారా. వచ్చేవాళ్ళు ఎట్లా వస్తారు, నేను ముందే సిద్ధపడ్డాను. మందిరానికి ఆలస్యంగా రావడం ఏంటి? అంతకన్నా శాపం మరొకటి లేనే లేదు ప్రియులారా. అంతకన్నా శాపం మరొకటి లేదు. నేను చదువుకునేటప్పటి నుంచి 5వ తరగతి నుంచి 5వ తరగతి క్రిస్టియన్ బోర్డింగ్లో ప్రారంభించాం. ఆ సమయం నుంచి చదివేటప్పుడు మాకు నేర్పించిన విధానం ఏంటంటే, మందిరానికండి అందరికన్నా ముందు మేము వెళ్ళేవాళ్ళం. హాస్టల్ పిల్లలు వెళ్ళేవాళ్ళం ముందు. మేము వెళ్ళి ముందు కూర్చొని పాటలు పాడుతూ ఉండేవాళ్ళం. ఆ అలవాటు నేను యవనస్తున్నైనాక, నా వ్యక్తిగత జీవితం విశ్వాస జీవితాన్ని ప్రారంభించినాక ఎప్పుడు కూడా ప్రియులారా 8:45కు చర్చి అంటే 8:15కి నేను చర్చికి వెళ్ళేవాడిని. ఎవరు వచ్చిండేవాళ్ళు కదా అప్పుడు, ఇద్దరు ఉండేవాళ్ళు ఆ చర్చిలో. ఒకరు ఆ చర్చి ప్యూను, అంటే మైకులు గీకులు అన్ని సర్దిద్దుకుంటూ ఉండేటటువంటి ఆయన. రెండోది ఆ క్లీన్ చేసే ఆమె, ఇంకా ఏమైనా ఎక్కడన్నా క్లీనింగ్ ఉంటే చేసే ఆమె. మూడోది నేనే ఉండేవాడిని ఆడ. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.